వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ యుద్ధం ముగిసే అవకాశం కూడా ఉందని యుఏఈ మాజీ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్లో యుఏఈ తొలి రాయబారి అయిన హుస్సేన్ హసన్ మిర్జా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలతో భారతదేశానికి ముఖ్యంగా ప్రధాని మోదీకున్న సంబంధాల గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు. ఇక మీడియా ప్రకారం గల్ఫ్ దేశాల నాయకులకే కాదు, అక్కడి ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా మోదీకి గణనీయమైన గౌరవం ఉందన్నారు. గత కొన్నేళ్లలో భారత్ మరియు గల్ఫ్ దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలపడటంతోనే మోదీ కీలక పాత్ర పోషించారని కూడా చెప్పారు ఆయన. మరి ఈ సంబంధాల వల్లే మధ్యప్రాచ్య దేశాలతో భారత్కు దౌత్యపరమైన సంబంధం ఏర్పడిందని కూడా పేర్కొన్నారు. అయితే ఇదే సందర్భంలో ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నాయకులకి మోదీ గనక ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య ఇమ్మీడియట్గా పరిష్కారం కావచ్చు. యుద్ధాన్ని ముగియటానికి ఒక ఫోన్ కాల్ చాలని మిర్జా అన్నారు. మోదీకి ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ నాయకులతో వ్యక్తిగత స్థాయిలో మంచి సంబంధాలున్నాయి. మరి సత్సంబంధాలు దౌత్యపరమైన చర్చలకు దారితీసి ఉద్రిక్తలను తగ్గించగలవని కూడా అభిప్రాయపడ్డారు ఆయన. ప్రస్తుతం మధ్య ప్రాంతంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభావవంతమైన నాయకత్వం ద్వారా శాంతి సాధ్యమవుతుందని కూడా మిర్జా వ్యాఖ్యానించారు. మరి ఇరాన్ ఘర్షణలో పాల్గొనే ఉద్దేశం యుఏఈకి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. యుఏఈ ఈ యుద్ధంలో తటస్థంగా ఉండాలని కూడా నిర్ణయించుకుందని కూడా తెలిపారు. మా భూభాగాన్ని దాడుల కోసం ఎవ్వరూ ఉపయోగించుకోనివ్వము. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ మా భూమిని సైనిక చర్యలకు వినియోగించుకునే అవకాశం లేదు. మరీ ఘర్షణలో మేము నేరుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని మిర్జా తెలిపారు. ప్రస్తుతం యుఏఈ చాలా సున్నితమైన భౌగోళిక సిచ్యువేషన్లో ఉంది. ఒకవైపు ఇరాన్కి సమీపంలో ఉన్న దేశమైంది, మరొక వైపు అబ్రహం అకార్డ్స్ ద్వారా ఇజ్రాయెల్తో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుంది. మరి ఒప్పందాల ద్వారా కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో తమ దౌత్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చాయి. దీనివల్ల మధ్యప్రాచ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడ్డాయి. మరి యుఏఈ ఈ నేపథ్యంలో రెండు పక్షాలతోనూ సమతుల్యతను పాటించే ప్రయత్నం చేస్తోంది. మరి ఇక తాజా పరిణామాల్లో ఇరాన్లో కీలక రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. మరి ఇదే సమయంలో ఇక్కడ ఇంకా యుద్ధాలు పెరుగుతున్నాయి. సోమవారం చూస్తే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మరొకసారి దాడులు చేసింది. అలాగే హెజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా బెయిరూట్లో దాడులు జరిగినట్లుగా నివేదికలు వెల్లడించాయి. ఇక ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి తెలిపిన వివరాల ప్రకారం ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరాన్లో 1300 మందికి పైగా సాధారణ ప్రజలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. యుద్ధం తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రపంచం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మోదీ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ముగుస్తుంది అన్న మిర్జా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. మరి మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్న వేళ దౌత్యపరమైన ప్రయత్నాలు శాంతికి మార్గం చూపుతాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మరి మోదీ ఏమైనా నిజంగా మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురాగలరా? మరి దీనిపైన మోదీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరిన్ని అప్డేట్ల కోసం బర్డ్ మీడియాని చూడండి.